వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. మునుగోడు నియోజకవర్గంలో తగ్గేదే లేదంటున్న వైన్స్ యజమానులు. పోలీస్ బందోబస్తుతో మద్యం విక్రయాలు. అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి. మంత్రి అచ్చెన్నాయుడు. ఉద్యోగుల భద్రత కోసం కృషి. ఏపీ రవాణా శాఖ ఎండీ ద్వారకా తిరుమలరావు. జూబ్లీహిల్స్లో చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించిన మంత్రి పొన్నం. ఆట స్థలాలను పరిశీలించిన మంత్రి. ఇక డీటెయిల్ చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం పట్టణ కేంద్రంలో ఉన్న వైన్ షాప్ను నిన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేయించారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు అమ్మకాలు జరపాలని, ఉదయం పూట వైన్స్ ఓపెన్ చేస్తే ఊరుకునేదే లేదని హుకుం జారీ చేశారు. దీంతో విసుగుపోయిన వైన్స్ యజమానులు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎక్సైజ్ అధికారులకు కంప్లైంట్ చేయగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. మద్యం షాపుల ముందు పోలీసులను పెట్టి దుకాణాలు తీయించి మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన జీవోకు వ్యతిరేకంగా షాపులు మూయిస్తే కఠిన చర్య తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. షాపులు ఏం బంద్ ఏం జరగట్లేదండి. మేము మా ఈఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి మనం చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఈఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. అందులో నిన్న ఏదో చిన్న ఇష్యూ అయిందంటే మేము ఇక మా ఐఏఎస్ డీసీ గారు మమ్మల్ని ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళను కూడా జీటీఎఫ్ వాళ్ళను కూడా పంపించడం జరిగింది. అందుబాటులో ఉండి వాళ్ళ దగ్గర ఉండి తీపిమని చెప్పి అందులో భాగంగా మేము రావటం జరిగింది. మేము మా పై అధికారుల ఆదేశానుసారం మేము వాళ్ళకు సెక్యూరిటీ చేయడానికి రావడం జరిగింది. సో ఈ వైన్ షాపుల మీద ఇబ్బంది జరిగింది. వాళ్ళు ఏమైనా వస్తే అసాల్ట్ కేసు లాంటిది ఏమైనా ఉంటే మేము పోలీసులో కంప్లైంట్ చేస్తాం. వాళ్ళు ఎవరైనా బలవంతంగా వచ్చి ఏమైనా చేస్తే ఫర్దర్ గా మా ఈ పై అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము వాళ్ళ మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. మా రూల్ ప్రకారం ఫాలో కమ్మని చెప్పి ఉంటాం. మేము ఉండటానికే వచ్చింది. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో ఈ నెల 25న జరిగే రథసప్తమి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా
అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రథసప్తమిని ప్రభుత్వ రాష్ట్ర పండుగ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆయన అన్నారు. అరసవెల్లి దేవస్థానాన్ని సందర్శించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. అందరూ కలిసి అందరం కలిసి ఈ పండుగను విజయవంతం చేసి జిల్లా పేరు ఏ ఒక్కరు కూడా జిల్లా నుంచి కానీ రాష్ట్ర నలుమూల నుంచి ఎవరైనా ఏ ప్రాంతం వైజాగ్ చూస్తే ఎక్కడికి పోతుంది, కార్మికులు చూస్తే ఎక్కడికి పోతుంది, విద్యార్థులు చూస్తే ఎక్కడికి పోతుంది, టౌన్ చూస్తే ఎక్కడికి పోతుంది, స్పష్టమైనటువంటి ఒక విధి విధానాలను చేసి అందరూ అది పాటించమని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా దీంతో పాటుగా ఎండలు కూడా స్టార్ట్ అయ్యింది. ఈరోజు కానీ నిన్న కానీ వచ్చిన భక్తికి ఎక్కడ ఇబ్బంది లేకుండా 7 సదుపాయం కూడా పూర్తయింది. అయితే గతంలో రేట్లు గంట 2 గంటలు కొంతవరకు మనకు ఈసారి అంత కమ్మి ఉన్నా కూడా మ్యాక్సిమం అన్ని ఏర్పాట్లు భక్తుడికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మంచినీళ్ళు చిన్నపిల్లలు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అది కూడా అన్లిమిటెడ్. ఎందుకంటే ఎవరు మంచినీళ్ళు దొరకలేదు, ఎవరు మంచిని దొరకలేదు, చిన్నపిల్లలకి పాలు దొరకలేదు, ఎక్కడ ఎంతో ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నారు. జిల్లా యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని అభినందిస్తున్నారు. డిజైనైజర్ సూపర్ ఇది బాగా ప్లాన్ చేశారు. ఇది మనం పూర్తి విషయాల్లో కన్సల్ట్ చేసుకోగలిగితే ఇది ఒక ఎస్ఓపీ కింద తయారు చేస్తాం. మళ్ళీ రేపు రథసప్తమి వస్తే మళ్ళీ అందరూ మీటింగ్ పెట్టుకోవాలి, మళ్ళీ అందరూ ఒకటి కలిసారి కంప్లీట్ చేసుకోవడం అనే విధానం కాదు. ఈ రోజు ఏదైతే బ్రహ్మాండమైనటువంటి ఎస్ఓపీ తయారు చేశారో ఇదే ఒక బుక్లెట్ రూపంలో ఇస్తాం. అరసవెల్లి రథసప్తమి వేరు ఎస్ఓపి XYZ ఎవరు వచ్చినా పేజ్ బై పేజ్ అదే విధంగా అమలు చేస్తారు. చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి ఈరోజు ఈ కుటుంబంలో కార్యక్రమం మనకు రిలీజ్ అయి చాలా డిమాండ్ కూడా ఇది 3 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగంలో ఉద్యోగుల భద్రత కోసం కృషి చేస్తున్నామని ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్లో జరిగిన ఉద్యోగుల అభినందన సభలో ఆయన మాట్లాడుతూ ప్రావిడెంట్ ఫండ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఉద్యోగుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులను సత్కరించారు. శ్రీకాకుళం 2వ డిపో గ్యారేజ్ భవనంలో ఏర్పాటు చేసిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అటువంటిది 50 లక్షల చిల్లరపడి రికార్డు స్థాయి ఎప్పుడు తర్వాత ఇక్కడ ఎక్కువ రావచ్చు పట్టుకోకుండా రికార్డు. అదేవిధంగా ఆదాయం వెళ్ళిపోతారంటే 27.6 కోట్లు. అందులో మరి ZFB మీద విభిన్న అది
ఎందుకంటే తీసేద్దామని వివిధ పర్సెంట్ తీసేసి ప్రస్తుతం ఎంత వచ్చింది కదా 120 కోట్లు బై 30 అంటే 5% వస్తుంది. ఆ 2 గంటలు పెట్టింది అట్లీస్ట్ ఒక 20 కోట్లు వచ్చింది. హైయెస్ట్ ఆదాయం ఈ మధ్యకాలంలో సక్రమంలో ఆదాయం అదేవిధంగా 50 లక్షల మందికి మన దేశంలో అచీవ్మెంట్. ఈ అచీవ్మెంట్ విషయంలో ఈరోజు ముఖ్యంగా ఇంత పెద్ద ఘనత సాధించినందుకు నేను ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాల్సింది ఏంటంటే 15 ఆగస్టు స్టార్ట్ చేసిన శ్రీశక్తి కార్యక్రమం. సో శ్రీశక్తి కార్యక్రమం స్టార్ట్ చేశాక పక్క రాష్ట్రాల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఏమీ లేకుండా సక్సెస్ఫుల్ గా రావడంతో దీనికి అందరినీ ముఖ్యంగా గ్యారేజ్ స్టాఫ్ ని, కండక్టర్స్ ని, డ్రైవర్స్ ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇంకో మేనేజర్లు ఆరోగ్యంగా ఉంటారు. బట్ మెయిన్ కష్టంగా పనిచేసేది 700 పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ ఎక్కువ పనిచేసి ఎస్ఐ ఇదంతా సూపర్ రిలాక్స్. అందుకే ప్రత్యేక డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ స్టాఫ్ సోదరులు అందరికీ ప్రత్యేక అభినందిస్తాం. ఆ అసెంబ్లీ సెషన్లో ఈ విషయం సీఎం గారు స్వయంగా ప్రస్తావించారు. మీకు ఉద్యోగులలో మీకు చెప్పలేపారు, మీ డిప్యూటీ చెప్పలేదు. సో ప్రత్యేకంగా ఈ 3 కేటగిరీలో అభినందించారు. డ్రైవర్, కండక్టర్, గ్యారేజ్ ఇంకో విషయం, మనం 15వ తారీఖు స్టార్ట్ చేస్తే 29వ తారీఖు వైజాగ్ విజయనగరం వస్తున్న మెట్రో ఎక్స్ప్రెస్ బస్సు చిన్న అగ్ని ప్రమాదంలో పోయేప్పుడు మన డ్రైవర్, కండక్టర్ అప్పటిపై బస్సు పక్క ఆపేసి దాంట్లో ఉన్నటువంటి 110 మంది ప్యాసింజర్లు 110 మంది 110 మంది జగన్ 57 మంది అంటే మహిళలు కానీ బాలికలు కానీ పిల్లలు కానీ 57 మంది అందరినీ సురక్షితంగా అక్కడ పంపించేశారు. అయినప్పటికీ అదే రోజు ప్రోగ్రాము వైజాగ్లో తీసుకొచ్చాం. అదే రోజు సీఎం గారు వైజాగ్ వస్తాం. ఏమంటారు ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ సీఎం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో 3.10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన చిల్డ్రన్స్ ప్లే పార్కును ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం చిల్డ్రన్స్ ప్లే పార్కులో పిల్లలు ఆడుకునే ఆట స్థలాలు, టెన్నిస్ కోర్టు, యోగా, వాటర్ స్టోరేజ్ ప్లేస్ గార్డెన్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జోనల్ కమిషనర్ ప్రియాంక అలా పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44-45 మధ్యలో ఖాళీగా ఉపయోగంలో లేకుండా ఉన్నటువంటి 1 ఎకరా 13 గుంటల్ని ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మేయర్ గారి నాయకత్వంలో దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వర్షపు నీటిని నిల్వ చేసేటువంటి దాదాపు 10 lakhs లీటర్స్కు సంబంధించిన ఒక స్టోరేజ్ పాయింట్ను, దానిపైన ప్లే గ్రౌండ్ను, అదేవిధంగా గ్రీనరీ, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్, అదేవిధంగా వాకింగ్ ట్రాక్స్ను, యోగా తదితర అంశాలతోటి ప్రాంతానంతా చాలా అద్భుతంగా
డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో నివసించే వారందరికీ కూడా ఒక రిలాక్స్ మోడ్లో పిల్లల్ని తీసుకొని వచ్చి అటు చిల్డ్రన్స్ కిడ్స్ ప్లే గ్రౌండ్తో పాటుగా వాకింగ్ ట్రాక్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకునే విధంగా ఈరోజు ప్రారంభం చేస్తా ఉన్నాం. దీన్ని కాపాడుకుంటూ ఇంకా అభివృద్ధిలోకి తీసుకొచ్చే విధంగా ఈ ప్లే గ్రౌండ్ ను వాడుకోవాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక విజన్ చేసుకుని హైదరాబాద్ లో అభివృద్ధికి సంబంధించి అన్ని రకాల ప్రణాళికలు చేస్తున్నారు. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో పాటుగా మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేదా ఇతరత్ర అన్ని అంశాల మీద వారే మున్సిపల్ శాఖ మంత్రిగా అన్ని రకాల అభివృద్ధి, ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి. హైదరాబాద్ రాబోయే తరం అవసరాలకు సరిపోయే విధంగా ఉండాలనే ఆలోచనతోటి ఇవన్నీ కూడా జరుగుతాయి. పార్కుల ఏర్పాట్లు కావచ్చు, తదితర అన్ని కూడా ఇది హైదరాబాద్ సంబంధించి రాబోయే కాల ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా మా ప్రభుత్వం కొనసాగుతోంది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరైన సందర్భంగా తెలంగాణ భవన్ ముందు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు బయటకు వెళ్లకుండా తెలంగాణ భవన్ గేట్లు మూసివేసేందుకు యత్నించారు. దీన్ని అడ్డుకోవడంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణ అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. సుమారు 8 గంటల పాటు కొనసాగిన విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మిథున్ రెడ్డి కోరితే అరబిందో నుంచి డబ్బులు ఇప్పించారని చెప్పారు. శ్రీధర్, కేసిరెడ్డి, మిథున్ రెడ్డి మధ్య లావాదేవీలున్నాయని, లిక్కర్ స్కామ్ గురించి కేసిరెడ్డికి తెలుసునని విచారణలో చెప్పానని ఆయన తెలిపారు. జగన్కు తెలియకుండానే చాలా తప్పులు జరుగుతున్నాయని అన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, కోర్టు సమాధానాలు రికార్డు చేసుకున్నారని తెలిపారు. లిక్కర్ స్కామ్ గురించి తనకు తెలియదని చెప్పారు. జగన్కు నేను ఒక పాలేరులా పనిచేశా, కానీ నాకు పొగపెట్టి బయటకు పంపారని అన్నారు. రికమెండ్ చేసి అరేంజ్ చేయలే, మీరు సరిదిద్దుకోవాలి. రికమెండేషన్ వేరే, అరేంజ్ చేయడం వేరే. నేను మిథున్ రెడ్డి గారి కోరిక మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డి గారి కంపెనీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వమని, రాజ్ ఫెసిలిటీస్ కంపెనీలకు ఇవ్వమని రికమెండ్ చేసినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత నేను కూడా నాకు ఈ విషయం ప్రజలు ఎవరుండారన్నటువంటిది మళ్ళీ తిరిగి నన్ను అడగడం ఎందుకు? సాధారణ ప్రజలు కూడా తెలిస్తే అది మీరే చెప్పొచ్చు కదా, నేను చెప్పాలా దాన్ని? కోటరీ మీకు తెలీదా? TV9కి తెలీదా? TV5కి తెలీదా? లేకుంటే NTVకి తెలీదా? ఇలాంటి మహా టీవీకి తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు కోటరీ ఎవరనేటటువంటిది, ఆ పందికొక్కులు ఎవరనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. అది నా నోటికుండా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని నేను. లిక్కర్ స్కామ్కి సంబంధించి మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు
ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి సమావేశమై ఏ రోజైనా చర్చించడం జరిగిందా అని. నాకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు, నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. నాకు తెలిసి ఆయనకి లిక్కర్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి ఆయనకి తెలియదు అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటి ప్రపోజల్ ఏదన్నా ఉంటే వచ్చిన తర్వాత ఆలోచించాలి, కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచించడం దేనికి? మిత్రులు సోషల్ మీడియాలో అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, నేను బీజేపీలో చేరిపోతానని. మీరే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీలో పానీయకుండా అడ్డుకుంటున్నారు అని అనేటటువంటిది. దీంట్లో ఏది యథార్థం, ఏది యథార్థం కాదు? నేను బీజేపీలో చేరాలనుకుంటున్నానా, చంద్రబాబు గారు అడ్డుకున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకున్నారా అన్నటువంటి విషయం నాకైతే తెలియదు. నాకైతే బీజేపీ నాయకత్వం ఏ రోజు నేను చేరతానని నేను అడగలేదు, వాళ్ళు చేరొద్దు అని నాకు చెప్పలేదు. నేను 1 సంవత్సర కాలం దూరంగా ఉండదలుచుకున్నాను. 25 సంవత్సర కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత నా భవిష్యత్ ప్రణాళిక అనేది నేను నిర్ణయించుకుంటాను. మీడియా మిత్రులకే చెప్పాను, కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి అని. ఎవరు రాజ్ కసిరెడ్డిని అడిగితే సమాచారం దొరుకుతుందే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా కూడా తెలియదు, నన్ను అడిగినా కూడా తెలియదు, మిథున్ రెడ్డిని అడిగినా కూడా తెలియదు. కర్త కర్మ క్రియ మాత్రమే అడగాలి. ఎవరైతే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకంగా మాట్లాడతారో ఆ వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చప్పట్లు కొడతారు, వైఎస్ఆర్సీపీని వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు తెలుగుదేశం వాళ్ళు చప్పట్లు కొడతారు. నాకు ఏ చప్పట్లు వద్దు. మధ్య మార్గంగా నేను ఒక దారిని ఎంచుకోదలుచుకున్నాను. నా దారే నేను రహదారిగా చేసుకుంటాను. అంతేగాని తెలుగుదేశంలో కానీ అటు వైఎస్ఆర్సీపీ నుంచి చప్పట్లు కావాలని నేను కోరుకోవట్లేదు. రాజకీయ శక్తి కానీ బీజేపీతో కలిసి పోరాటం కానీ చేయగలిగితే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మునుగోడు నియోజకవర్గంలో తగ్గేదే లేదంటున్న వైన్స్ యజమానులు, పోలీస్ బందోబస్తుతో మద్యం విక్రయాలు. అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు, అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలి, మంత్రి అచ్చెన్నాయుడు. ఉద్యోగుల భద్రత కోసం కృషి, ఏపీ రవాణా శాఖ ఎండీ ద్వారకా తిరుమలరావు. జూబ్లీహిల్స్లో చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించిన మంత్రి పొన్నం, ఆట స్థలాలను పరిశీలించిన మంత్రి. ఈ బులెటిన్లోని అప్డేట్స్ చూస్తున్నానండి. V3 న్యూస్ లక్ష్యం సమాజేత. నమస్కారం.